నమస్తే వీధుని స్వాగతం. లక్ష్య సమాజిత అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్నటువంటి ఔషధ నగరి మరి యాచారము కందుకూరు మరి ఇబ్రహీంపట్నం మధ్యలో 11 గ్రామాల మధ్యలో మరి 20,000 ఎకరాలను సేకరించే కార్యక్రమంలో మరి ఈరోజు కుర్మిద్దలో ఉన్నాం. మరి రైతులు ఇక్కడ ఉన్నారు. మరి తమ భూములు ఇస్తారా, మరి ప్రభుత్వానికి ఎలాంటి అల్టిమేటం జారీ చేస్తారో విషయాలు తెలుసుకుందాం. చెప్పండి అమ్మా. మేము ఇయ్యాం సారు, మేము భూములు ఇయ్యాము. తల్లుల పిల్లల భూముల మీద బతాం. మేము దూళ్ళు, మాకు దూళ్ళు ఉన్నాయి 20-30 దూళ్ళలో కష్టం చేసుకొని బతాం సారు. లేకుంటే కాదు ఖచ్చితమంటారుగా మా ఊరికే ఏమైనా ఓసిర్రి సంపూర్ణ తీసుకోర్రి. మేము మాత్రం ఇయ్యము భూమి. మేము భూమి మీద ఆధారపడి ఉన్నాము. మేము కష్టం చేసుకొని బతాము. మేము ఇయ్యమంటే ఇయ్యము. గరీబ్ రైతులం మేము. మా దిక్కు అసలు కోట్లు ఇల్వ రాలే. మేము భూములు అమ్ముకొని బతకనీకే మేము కష్టాలు చేసుకొని బతాము. మా పిల్లలు మేము కష్టాలు చేసుకొని బతాం. మేమైతే ఇయ్యము భూమి తీసుకుంటోళ్ళు. భూమికి ప్రభుత్వం ఇచ్చే ధర సరిపోవట్లేదు అంటుర్రా, లేకపోతే మేము అసలే భూమి ఇయ్యము. ధర వద్దు మాకు, భూమి వద్దు. భూమి ఇయ్యము, మాకు ధర వద్దు. మీరు ఎంత 10 కోట్లు ఇచ్చినా మేము భూమి ఇయ్యం. మీకు ఎన్ని ఎకరాలు ఉంటుంది? మాకు ఎంత ఉంది? 4 ఎకరాలు ఉంటుంది. మా పిల్లలు మేము ఆధారపడుకొని దాన్ని ఇంటికి ఒక జాబ్ ఇస్తాం అన్నట్టుగా ప్రభుత్వం చెప్తుంది. మాకు ఏదొద్దు సారు, ఏదొద్దు, జాబ్ వద్దు, ఏమొద్దు. మా పిల్లలు మా భూమి మాకుంటే మేము కష్టం చేసుకొని బతాం. మేము ఇయ్యము భూమి ఇయ్యము, ఏమి ఇయ్యము. లేకుంటే ఊరు మొత్తం అంటు పెట్టి తీసుకోర్రి. ఇందులోనే కొంతమంది ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఇచ్చినా కానీ మేము ఇయ్యం సారు. మేము ఇయ్యం సారు. మరొక వ్యక్తి, మీ పేరు? నా పేరు నరసింహ సార్. సార్ మేము భూమి ఇయ్యం సార్. మేము చిన్నప్పటి సంది మేము ఒకటి మా తాత మా ముత్తాత పంచే భూమి ఆ నర్సని బతికాము. గొర్రె వాళ్ళ కాసి బతిలో మేము విన్నావా. మేము చెట్టాల అట్లా మరుగుల గుట్టాల చెట్టాల వండిలో మేము భూమి ఇయ్యం, ఇయ్యనేయం. మేము దాంతో 2 మాటలు నాటు పెట్టుకొని 6 నెలలు బతాము. ఏడాది బతిలో మేము ఇయ్యం సార్. మేము ప్రభుత్వము మరి అన్నట్టుగా ఆయన ఆర్డీఓ అన్నట్టుగా మీ అకౌంట్లో డబ్బులు వేసి మేము తీసుకుంటామని చర్య చేస్తే ఏం చేస్తారు? వద్దు, ఇయ్యం సార్. మేము ఇయ్యం. మా పానం పోయినా ఇయ్యం, చచ్చిపోయినా సరే కానీ మా భూములు ఇయ్యం. ఇంకెక్కడ ఉంటే తీసుకోరి. మా దగ్గరే ఉందా? మా ఆచారం మనల్ని ఉందా తీసుకుంటేందుకు? మేము కుర్మిది గ్రామ ఉప సర్పంచ్ని, దండే నరసింహ నా పేరు. మేము మా తాతల తండ్రుల నుంచి కూడా భూముల మీదనే బతికి భూసేకరణ మీదనే బతుకుతున్నాం. మా పిల్లలు, మేము, మా కుటుంబ సంఖ్య మొత్తం ఎప్పుడు తాతల ముత్తాతల కాలం నడిచేందు కూడా భూముల మీద ఆధారపడి బతుకుతున్నాం. ఇవాళ మా భూమి తీసుకొని మీకు ఇంటింటికి ఉద్యోగం ఇస్తామని, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని, డబుల్ బెడ్రూమ్ ఇస్తామంటాము, ఆడ ప్లాట్ ఇస్తామని చెప్పడం ఇది వాస్తవం కాదు. మా జాబ్ తీసుకోవాలేంది, మాకు ప్లాట్ ఇవ్వాలేంది, మీ జాబ్ ఇవ్వాలేంది. మీ జాబ్ మాకు అవసరమా? మీ ఎమ్మెల్యే గారు కూడా అనుకూలంగానే ఉన్నట్టుగా తెలుస్తుంది. మీ ఎమ్మెల్యే గారు అనుకూలంగా లేడు. మా దిక్కు వచ్చి ఎదురుగా మాట్లాడలేడు. మా ఎమ్మెల్యే గారు మా ప్రజల ముందర మాట్లాడలేడు. మా ఊళ్ళో మాట్లాడలేడు. 7,000 ఎకరాలు సేకరించి 6 లైన్ల రోడ్డు వేయటం కానీ 400 kV మరి సబ్స్టేషన్ కూడా పనులు జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది కదా. దీని అక్రమంగా జరుగుతున్నాయి సార్. ఇప్పుడు వాస్తవం ఏంటంటే అసైన్మెంట్ ల్యాండ్ మాత్రం 600 ఎకరాలకు మాత్రమే ఇక్కడ సేకరించారు. 600 ఎకరాలకు మాత్రమే డబ్బులు వచ్చినాయి. సుమారుగా ఇంచుమించు ఒక 50 ఎకరాలు అటు ఇటు కావచ్చు. కాకపోతే ఇక్కడ రోడ్డు పనులు జరుగుతున్నాయి అనేది అవాస్తవం. ఇక్కడ తండాకు 54 ఎకరాల కోసమని నోటీసులు ఇచ్చారు. వాళ్ళు ఎస్టీ వాళ్ళు పూర్తిగా వాళ్ళు వ్యతిరేకించారు. ఆర్డీఓకి అబ్జెక్షన్ పెట్టిర్రు. తర్వాత కలెక్టర్ దగ్గరికి కూడా వెళ్ళారు. ఇంకొకటి ఏంటి సార్, సరే మీరు ఏం చేస్తారు ఏందనేది మాకు ఇప్పటి వరకు తెలియదు. గ్రీన్ ఫార్మా సిటీ అనే పేరుతోని వచ్చిర్రు. ఫస్ట్ వచ్చిర్రు, సరే సంతోషం. మీరు ఏ ఫార్మా సిటీ చేస్తారు ఏమో. మీరు చట్టబద్ధంగా ప్రజాస్వామ్యంలో చట్టబద్ధంగా మీరు పనులు చేస్తే మాకు కూడా అర్థమవుతుంది. ఒక గ్రామ సభ పెట్టాలి. 2013 చట్టంలో గ్రామ సభ పెట్టాలి, ప్రజల అభిప్రాయం తీసుకోవాలి. ఆ ప్రజల అభిప్రాయంలో 80% ఒప్పుకుంటే కనుక మీరు భూసేకరణ చేయాలి. ఇప్పటి వరకు మా ఊర్లోకి వచ్చి ఆర్డీఓ కానీ, ఎంఆర్ఓ కానీ, కలెక్టర్ లెవెల్లో కానీ ఒక్క గ్రామ సభ కూడా సార్ గత 3-4 సంవత్సరాల నుంచి ఒక్క గ్రామ సభ కూడా పెట్టలేదు. పోగా ఆర్డీఓ గారు ఏమంటారంటే
మేము ఇచ్చినప్పుడు ఇస్తేనేమో 16.5 ఇస్తాము, లేదంటే 7.5 లక్షలు మీ అకౌంట్లో జమ చేసి తీసుకుంటామని చెప్పాను. ఇది మరి మాకైతే అర్థం కావట్లేదు. మా మీద జబర్దస్త్ చేసి మా భూములు లాక్కొని మమ్మల్ని రోడ్డు పాలు చేసేసి ఇంటికో ఉద్యోగం అంటారు. ఇంటికో ఉద్యోగం మా ఊర్లో సార్ 4 పాల బూతులు 4 సెంటర్లు ఉన్నాయి సార్. కుర్మిద లోపల మాకు కుర్మిదకు అనుసంధానమైనట్టు 2 తండాలు ఉన్నాయి. 2 తండాలు 2 పాల బూతులు ఉన్నాయి. సుమారుగా 6-7 DCMలు టాటాయిస్ బండ్లు ఉంటాయి. రోజు ఎల్బీ నగర్ కానీ మాల్ కానీ మార్కెట్కి వెళ్తాయి. 6 పాల బూతులు వచ్చేసి రోజు 6 DCMలు వచ్చేసి మా దగ్గర నెలకు వచ్చేసి టర్నోవర్ 1 కోటి రూపాయలు సార్. నెల ఇన్కమ్ వచ్చేసి కుర్మిదకి 1 కోటి రూపాయలు, సుమారుగా 80 నుంచి 1 కోటి రూపాయల మధ్యన ఉంటుంది. మరి మా ఊర్లో 150 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి మొన్న ఆర్డీఓ గారు అన్నారు. ఇక్కడ మంచి వాతావరణంలో బతుకుంటుంటే స్వేచ్ఛగా బతుకుతున్నాం. మేము భూములు కోల్పోయిన తర్వాత మా స్వేచ్ఛను వదిలిపెట్టేసి బానిస బ్రతుకులు బతకడేనా మాది? తెలంగాణ వచ్చింది మేము బానిసలు ఉండనీకనా? నేను సార్ నా పేరు వెంకటేషు. నేను 5.5 సంవత్సరాలు తెలంగాణ కోసం మా ఊర్లో అందరు ఇప్పుడున్న టీఆర్ఎస్ వాళ్ళు మాత్రం నేను వాళ్ళ గురించి విమర్శించలేను, కానీ నిజమైన టీఆర్ఎస్ వాళ్ళు ఇవ్వలేరు. తెలంగాణ కోసం 5.5 సంవత్సరాలు నేను చెప్పు లేకుండా తెలంగాణ వచ్చిన రోజే నేను చెప్పులేసిన. ఈరోజు నాకు బాధ అనిపించేది ఏంటంటే, సరే ఇప్పుడు కేసీఆర్ పెద్ద మేమేమంటున్నాం, హైదరాబాద్కు కూతవేడు దూరం మా ఊరు. మాకు నల్లమల ఫారెస్ట్ టచ్ అండి. మాము ఇక్కడ పశువులు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, కోళ్ళ ఫారాలు ఉన్నాయి. గత 4-5 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పెడుతున్నారు. ప్రతిసారి ఏ ఆఫీసర్ కూడా ఊర్లోకి రాడు, పేపర్ స్టేట్మెంట్ ఇస్తాడు, భయపెట్టిస్తాడు. ఇంత భయపెట్టించిన 4 సంవత్సరాల నుంచి నిజంగా చెప్పండి, ఈ రైతు కుర్మిద్ద ఊరు లోపల ఉన్న నివసించే రైతు, ఏ రైతు ఆ పేరు రైతు పేరు చెప్పేసి ఎన్ని ఎకరాల భూమి ఇచ్చినా ఒకసారి రిలీజ్ చేయమని చెప్పండి, మేము కూడా నమ్ముతాం. ఇక్కడ లోకల్గా ఉండే ఊర్లో గ్రామంలో నివసించే రైతు మాత్రం ఏ ఒక్క రైతు ఇవ్వలేదు. ఒకవేళ ఉంటే కనుక 84 ఎకరాలు అని చెప్పేసి మొన్న ఆర్డీఓ గారు అన్నారు. ఆ 84 ఎకరాలు కూడా బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఇవ్వచ్చు, కానీ ఊర్లో నివసించే గ్రామ రైతులు మాత్రం ఎవరు ఇవ్వలేదు. టోటల్గా ఒకటి సార్, ప్రజాస్వామ్యం అన్నప్పుడు ప్రజాస్వామ్య పద్ధతులనే భూసేకరణ చేయాలి. ప్రజాస్వామ్యం ఎక్కడ మీరు ఏ విధంగా చేస్తారు? ఇంకొకటి, ఫార్మా కంపెనీలు అనేది ప్రైవేట్ కంపెనీలకు ఈ రోజుల్లో ప్రపంచం అందరికీ తెలుసు, మేధావులకు అందరికీ అధిక ధనవంతులు ఎవరంటే ఫార్మా ఇండస్ట్రీస్ వాళ్ళే. ఆ ధనవంతులకి పేదోళ్ళ సన్నకారు చిన్నకారు 2 ఎకరాలు 3 ఎకరాల రైతుల భూములు ఇచ్చేసి ధనవంతులకి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ప్రభుత్వం 3 ఎకరాల భూమి అన్నారు సార్, మీ 3 ఎకరాలు మాకు అవసరం లేదు, మా ఉన్న 2 ఎకరాలు మాకు ఉంటుంది చాలు, మాకు ఆ 2 ఎకరాలు ఉంటే చాలు, మాకు వేరే మా భూములు ఇవ్వదలుచుకోలేదు, మీ భూమి ఇస్తారని చెప్పేసి మేము ఆశపడదలుచుకోలేదు. ఒకటి, మీ జాబులు అన్నీ ఉట్టి మాటలేదు సార్, మాకు అందరికీ తెలుసు. ఆ జాబులో మేము 1947లో ఎవరు లేరు సార్ జనాలు. ఇంకా అభూత కల్పనలతో మాయమాటలతో మోసం చేయాలనుకోవడం వాళ్ళ తెలివి తక్కువ పని. మా ఎమ్మెల్యే గారు అంటారు, భూములు ఇచ్చిన రైతుల కంట బంగారు భవిష్యత్తు ఉంటుందంట. అంటే భూములు ఇచ్చిన రైతులకు బంగారు భవిష్యత్తు కాదు, భూములు కోల్పోయిన తర్వాత పక్కపోతే ఉన్న రైతులకు బంగారు భవిష్యత్తు అని నేను ఒప్పుకుంటా. బ్రో ఇక్కడ పిల్లిపల్లి, మేడిపల్లి, నానకనగిరిలో పెద్ద పెద్ద వెంచర్ రైతున్నాయి. అక్కడ ఏమంటారు, వరల్డ్ ఫేమస్ ఫార్మాసిటీ అని చెప్పేసి పెడతారు. మరి ఆ మేధావులకు నాకు అర్థమవుతలేదు, వాళ్ళు అంత పెద్ద మేధావుల ఈ ఫార్మాసిటీ అంటేనే చాలా దూరం పోతారు. వరల్డ్ ఫేమస్ ఫార్మాసిటీ వెంచర్ అని చెప్పేసి పెద్ద పెద్ద వెంచర్ చేస్తారు. మేము భూమి కోల్పోయి బంగారు భవిష్యత్తు మాకు ఎట్లయితే సార్? మేము భూమి కోల్పోతే బంగారు భవిష్యత్తు మాకు ఎట్లా వస్తుంది? నిజంగా ఒకవేళ ఇది జీరో పొల్యూషన్ కంపెనీలు అంటారు కదా, మా ఎమ్మెల్యే గారికి ఉంది భూమి, మన సీఎం గారికి ఉంది. వాళ్ళ ఫామ్ హౌస్లో కానీ మా ఎమ్మెల్యే భూమిలో కానీ ఒక్క ఫ్యాక్టరీ ఫార్మా కంపెనీ పెట్టేసి డెమో చూపించండి. ఒక 5 సంవత్సరాల తర్వాత ఎటువంటి పొల్యూషన్ లేదు అని అనుకుంటే మేము అప్పుడు స్వాగతిస్తాం. అది కూడా బలవంత భూసేకరణ లేదు, 2013 చట్టంలో బలవంత భూసేకరణ లేదు. ఇచ్చిన రైతు తీసుకోండి మీరు, మేము ఇచ్చే వాళ్ళను మేము కాదన్నాం మేము. ఎందుకంటే ఇచ్చే వాళ్ళ దగ్గరకు రాకుండా జబర్దస్త్గా చేసేసి మోసం చేసేసి భయపెట్టించేసి ఇంకోటి కొత్తగా ఇప్పుడు ఏజెంట్లు అంట. మరి మన నోటీస్లో రాసిర్రు ఆర్టీఓ గారు ఏజెంట్ అంట. మరి ఏజెంట్ అంటే మా ఊర్లో ఎవరో ఏజెంట్లు, వాళ్ళ పేరు చెప్పలేదు మాకు. ఆ ఏజెంట్లో మేము మందలిచ్చేటోళ్ళం. షీపురగడ్డలు తీసుకొని మందలిస్తామా ఏజెంట్ను? మరి రోకల్ బండలు తీసుకొని మందలిస్తామా? ఆడల చేతుల కారం పొడి తీసుకొని కళ్ళలో కొట్టి మందలిస్తామా? ఆ ఏజెంట్ ఎవరో మా ఊర్లో చెప్పాలి. ఇవన్నీ మాయమాటలు ఎందుకు సార్? మీకు తీసుకునే హక్కు కనుక చట్టం కనుక ఉంటే ఊర్లో గ్రామసభ పెట్టండి. గ్రామసభ పెట్టేసి రైతులను పిలిపియండి. గ్రామసభ పెట్టిన తర్వాత వేరే ఊరు రైతులను పిలిపియకండి. మీరు పాస్బుక్ తీసుకోండి, పట్ట రైతులు ఎవరైతున్నారో వాళ్ళని గ్రామ పంచాయతీకి పిలిపియండి. పిలిపించేసి మీరు మెజార్టీ పీపుల్ ఉంటే మీరు తీసుకోండి, మేము వద్దంటలేం. మా ఊర్లో ఒక్క రైతు కూడా సాగు చేసుకునే రైతు అయితే భూములు ఇవ్వలేరు సార్. ఇవన్నీ అభూతంగా భయపట్టిస్తున్నారు రైతులని. ఎందుకు ఇబ్బంది పెట్టేది? మేము తెలంగాణ తెచ్చుకున్నది అందుకోసమేనా సార్?
అందుకోసం మన తెలంగాణ తెచ్చుకున్నది మేము. 6 లక్షల భూమి ఇచ్చి 1000 కుటుంబాలు మా తాత తరాల నుంచి భూమి వాడది 10 లక్షల భూమి ఇస్తే తాత తరాల భూమి వాడదు. ఇలా భూమి ఇలా కోల్పోతే మా పిల్లలు మా తాతలు మా మనవరాలు ఎంతో మంది బతారు. నీ 16 లక్షలు ఇస్తే నువ్వు ఇలా ఏడాది తిరగముందుగా 16 లక్షలు అయిపోతాయి మరి అయిపోతాయి. పిల్లలు చెప్పుకోకుండా కూడా ఫలితం లేకుండా అయిపోతాయి. పిల్లలు బతకరు, మేము బతకం. ఎన్ని రోజులు ఉంటాయి డబ్బులు? మా భూమి ఉంటే ఏమవుతుందంటే తరతరాలుగా. సార్ ఒకటి ఇంకోటి మేము గవర్నమెంట్కు సూటిగా ప్రశ్నించేది ఏంటంటే, ప్రజల భూమి 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న రైతుల భూమి, చిన్నకారు రైతుల భూమి, ఈ పేదోని భూమి సేకరించేసి బడాబాబులకు అప్పయ్యడం ప్రజా ప్రయోజనం అవుతుందా? ఒకటి ఫస్ట్ నేను చెప్పేది, ఈ చిన్నకారు రైతుల భూమి తీసుకుంటేనే బడాబాబులకు అప్పచెప్తే ప్రజా ప్రయోజనం అవుతుందా? ఒకటి. ఇప్పుడు వాళ్ళ భూములు 100 ఎకరాలు ఉన్నాయి, వాళ్ళ భూములలో ఒక కంపెనీ కట్టకుండా నిజంగా వ్యవసాయం చేసే రైతుల భూమి తీసుకోవడానికి ఉద్దేశం ఏంది? మమ్మల్ని బానిస బతుకులు బతకనే అంటే మమ్మల్ని బానిసలు చేయనీకనే కదా ప్రత్యక్షంగా. మా స్వేచ్ఛను కోల్పోవాలి, మేము బానిసలుగా బతకాలి. మా భూములు పోయిన తర్వాత ఏం చేయాలి? మీ 100,000 భూములలో మేము వ్యవసాయం చేయాలన్నా, కూలి చేయాలన్నా, అప్పుడు మమ్మల్ని ఆ విధంగా వినియోగించుకోనికనే మీరు ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు చేసే పని. ఇది ఎక్కడ అన్యాయం? మేము మిమ్మల్ని ఉద్యోగాలు అడగలేదు, మాకు ఇది కావాలని అడగలేదు. లేదు కాదంటే మా ఊరికి చెప్తున్నా, ప్రత్యేకంగా కుర్మిదకి రైతు బంధు మొత్తం కట్ చేయండి, మాకు అవసరం లేదు. మీ రైతు బంధు అవసరం లేదు, మా భూములు మేము దున్నుకొని బతుకుతాం. మేము నీ రైతు బంధు అవసరం లేదు, మీ రుణమాఫీ అవసరం లేదు, ఏది అవసరం లేదు మాకు. మీ ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ మొత్తం బంద్ చేయండి, మా పంటలు మా భూములో మేము సాగు చేసుకొని మేము దర్జాగా బతుకుతాం. మా ఊరు నుంచి నెలకు సార్ సుమారుగా ₹1,00,00,000 పోతున్నాయి. ₹1,00,00,000 మా ఊరికి వస్తుంది ఇన్కమ్. నువ్వు ఇచ్చేదేంది? మాకు అవసరం లేదు. మిమ్మల్ని మేము అడగలే కదా. చాలా మంది ఉన్నారు, ఆర్టీసీ కార్మికులు ఉన్నారు, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు రోడ్డు మీద మాత్రం వాళ్ళకి ఇవ్వండి, ఉపాధి కల్పిస్తే. మా భూములు గుంజుకొని మాకు ఉపాధి కల్పించడం ఏంది? అవసరం లేదు. మేము ఫార్మసీని జాలు పడినాయి, జౌకులు పడినాయి. మా పొలాలు చూడు, నీళ్ళు ఎట్లుండవచ్చు, చేలు ఎట్లున్నాయి, వరి చేలు ఉన్నది, పంట పొలాలు, జొన్న చేలు ఉన్నాయి, పత్తి చేలు ఉన్నాయి. మేము ఏం చేసుక బతున్నామో మా బతుకుదేరు చూడండి. మీరు బతుకుదేరు చూసి ఆయనను ఏమి ఆమోదించాలి? పేద ప్రజలను దోచుకోవాలని ఎక్కడుంది? నాకు జీవోపకారంగా ఎక్కడిచ్చిండు? ఆ జీవో చూపించమని జీవో ఇచ్చిండు మాకు. 4,800 గజాల భూమి వాళ్ళకి ఇచ్చి మేము 121 గజం భూమి మాకు అంటే అది కోటి రూపాయల వాల్యూ చేస్తట. ఈ 4,800 గజాల భూమి ఏమో 16 లక్షల వాల్యూ చేస్తట. ఇది ఎంత మటుకు సమాచారం? మేమేమో ఎకరాల కొద్ది ఏమో అమ్ముకోవాలి, గజాల కొద్ది తీసుకోవాలి. ఒకవేళ గజాల భూమి కూడా పేక్ అయితే జనాల పరిస్థితి ఏంది? రియల్ ఎస్టేట్ పెరిగితేనే ప్లాట్ అమ్ముడు పోతుంది కదా. ఒకవేళ రియల్ ఎస్టేట్ రాకపోతే ప్లాట్ ఎవడు కొనాలి? వీళ్ళ క్యాష్ అయితే పేకే కదా, అయిపోయినట్టే కదా. ఇప్పుడు ఆ ప్లాట్లలో ఆ గజాలలో తీసుకొని ఎంత పంట పండియాలి, ఎంతమంది తినాలి? ఒక 2 ఎకరాల భూమి ఉంటే ఒక 10 గుంటలలో గడ్డి పెట్టుకొని, ఒక 10 గుంటలలో ఒడ్లు వండించుకొని, ఒక 10 గుంటలలో కూరగాయలు వండించుకొని బతుకుతురు జనాలు. ఇవాళ ఉన్న భూమి అంతా పేద ప్రజానికము వ్యవసాయం చేసే వ్యవసాయదారులు 10 ఎకరాలు, 20 ఎకరాలు, 30 ఎకరాలు ఉండొచ్చు. కానీ 100 ఎకరాలోడు ఎక్కడన్నా వ్యవసాయం చేస్తున్నాడా? 100 ఎకరాలోడు ఎక్కడన్నా నాగలి పట్టి దున్నుతున్నాడా? 100 ఎకరాలోడు ఎక్కడన్నా మోపు నెత్తిలో పెట్టుకొని పోతున్నాడా? దీనికి ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సిందే కేసీఆర్. నేను రైతు రాజ్యం ఎట్లనో, రైతులను కోల్పోయినాక రైతు రాజ్యం ఎట్లయితుంది, రైతులు రోడ్డు మీద పడ్డాక రైతు రాజ్యం ఎట్లా అవుతుంది? దీనికి సమాధానం మాకు నువ్వు ఫస్ట్ ఏమన్నావు అంటే 3 ఎకరాలు ఇస్తున్నావు, ఉన్న 3 ఎకరాలను మొత్తం నువ్వు గుంజుకుంటున్నావు. ఇది ఏం ప్రజాస్వామ్యమా? ఇది అప్రజాస్వామ్యమా? దీనికి ఇమీడియట్లీ సమాధానం మాకు చెప్పాలి. ప్రజలు తన భూములు లేకుండా లాక్కోవడము ఇది ప్రభుత్వ వ్యతిరేకమని నేను పదే చెప్తున్నాను. మేము భూములు ఇవ్వడానికి ఎట్టి పట్ల సిద్ధంగా లేము. లేదా ఎటు సరౌండింగ్ ఏరియాలో 10 కిలోమీటర్ల దూరంలో భూమి ఇచ్చినట్టయితే మేము ఇస్తాం. మంచిరెడ్డి కిషన్ రెడ్డి 100 ఎకరాలు ఉన్నది, ఆ భూమిలో పెట్టుకుంటే ఏమవుతుంది? లేకపోతే ఆ భూమి మాకు ఏమని మా తాన 1700 ఎకరాల భూమి పోతుంది, 1700 ఎకరాల భూమి హెల్మెట్లో ఉంది, ఏమని అని. లేకపోతే కేసీఆర్ 1000 ఎకరాల ఫామ్ హౌస్ పెట్టుకున్నాడు. కేటీఆర్ మామూలులను ఎగరగొట్టి ఈ గచ్చిబౌలిలో ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. అది ఈయన హరీష్ రావు ఫామ్ హౌస్ కట్టుకుంటాడు. 4 స్తంభాలు ఆటలేక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు. వీళ్ళు ఎమ్మెల్యేలు అంతా కీలు బొమ్మలై తిరుగుతున్నారు. వాళ్ళు నేను ప్రభాముఖంగా చెప్తున్న వాళ్ళ ఆస్తులను కాపాడుకోనికే ఇంతకుముందు ఏ ప్రభుత్వం అన్నా 6 నెలలకు ముందే టెక్సీలు వసూలు చేస్తుంది ఆ ఇంట్లోది. అయితే వాళ్ళకి అన్ని పైసలు దాల్తలేవా? ఇప్పుడే ఏ ప్రభుత్వం ఇచ్చిందా? ఎప్పుడన్నా నోటీసులు ఇచ్చిందా? అన్నా ఇప్పుడు మేము వాళ్ళు ఏమంటారు,
ప్లాట్ మీ ఎకరా భూమికి 16 లక్షలు ఇస్తామని అన్నారు. మీకు 16 లక్షలు ఒక ప్లాట్ ఇస్తామని అన్నారు, ఒక ఎకరకు ఒక ప్లాట్ ఇస్తామన్నారు. దానికి మొత్తం కలిసి 35 లక్షలు వాల్యూ కడుతుందని ఆర్టీఓ అన్నాడు. నీకు 25 గజాలకు 18 లక్షలు 19 లక్షలు అయినప్పుడు మా ఎకరకు 16 లక్షలు ఎట్లయితే చెప్పు. నీ గజానికి ఎంత ఇక్కడ అక్కడ ఇక్కడ ఎకరా తీసుకుంటారు, అక్కడనేమో 120 గజాల భూమి ఇస్తామంటారు. ఏం చేసుకోవాలా? 120 గజాలు తీసుకోవాలా? 120 గజాలు ఏం చేసుకోవాలి దాంట్లో? మేము పోయి మేము పోయి అక్కడ పోయి బతకాలన్నా? 120 గజాలలో దున్నుకొని బతకాలన్నా దాంట్లో? 120 గజాలు సరిపోదా? ఇప్పుడు అక్కడ చూడండి మా చెరువు, నా పొలం ముందుకు రండి, నా పొలం చూపిస్తా. నేను 2 నెలల బోర్ పెట్టాక 2 నెలల నుంచి నేను నాటు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క సుక్క నీళ్ళు పెట్టలే. ఇదే చెర్ల కింద ఇట్లా బతుకుతున్నా. ఇప్పుడు నేను వెళ్ళిపోండి అంటే ఎక్కడ పోయి బతకాలి? మేము ఎంత దూరం పోయి బతకాలి? మేము పోండి, మీరు మీకు ఇస్తామంటే ఆయన ఎవరు ఆర్డీఓ అన్నాడంట. మీకు మీ అయ్య జాగిరా? మరి మా అయ్య జాగిరా అది, మరి నువ్వే చెప్పాలి, నువ్వే అర్థం చేసుకోవాలి. మరి మీ అయ్య జాగిరాని నువ్వు మాట్లాడుతున్నావా, లేకపోతే మా అయ్య జాగిరాని మేము మాట్లాడుతున్నావు? నువ్వు అర్థం చేసుకోవాలి. అది మీ అయ్య జాగిరా అంటే మేము అంటాం, పక్క మా అయ్య జాగిరు మా తాత జాగిరా అని మేము అంటాం. కానీ మరి నువ్వెట్లా అంటున్నావు? మరి మా అయ్యకు ఎవడు పుట్టిండో నాకైతే అర్థం కాలేదు. మరి మేము వాళ్ళకు పుట్టినామా, మరి మా కాళ్ళు పుట్టిరా? ఏ లెక్క ప్రకారం అన్నాడు అయితే నాకైతే తెలియదు. మరి భూస్వాములు భూమి ఇచ్చేయలేదు, 10 కోట్లైనా ఇయ్యం మేము, 10 కోట్లైనా ఇయ్యం. ఒక్కనాడన్నా మా ఎమ్మెల్యే వచ్చి చూసిండా? మా కుర్మిదలా ఇట్లా అవుతుందని ఒక్కనాడన్నా మేమైతే ఇవ్వమండి. ₹1 ఇచ్చినా మేము ఇవ్వము, ఏది పోయినా ఇవ్వము. ఇంకో మాకు 20 లీటర్ల పాలు అయితే రోజు డైలీ పోసుకుంటాం, ఒక్కరిని వచ్చి పాలు వెనుకుంటాం చేస్తాం. మేము భూములు ఇచ్చినాక ఏం చేయాలి? మా పరిస్థితులు ఏంది? మేము అందరం అన్నీ బత్తం వ్యవసాయం చేసుకుంటాం. ఇంకో 5-6 ఎకరాలు వరిసేను నాటినాం, వేరే తోటలు వేసుకున్నాం, అన్నీ వేసినాం పంటలు. కొత్తిమీర వెళ్తుంది మాకు డైలీ. పైసలు ఇస్తా అంటారు కదా, పైసలు ఏం చేసుకోను? భూమి ఉంటే పిల్ల తాదా అనుకుంటుంది. భూమి అమ్మను వ్యవసాయం మరి వ్యవసాయం చేసి బతకకుంటే తా బతికినా వ్యవసాయం ఇప్పుడు 40-50 ఏళ్ళకి వచ్చింది. 5 కొడుకులు, మనవాళ్ళు 8 మంది మనవాళ్ళు. నాకు ఉంటుంది అంత కూడా కొడుకులు, నాది 20 ఎకరాలు ఉంటుంది. పైసలు వద్దు. ప్లాట్ కూడా ఇస్తా ఉంటుంది, ఇంటికి ఉద్యోగం ఉంటుంది. ప్యాట్ ఇచ్చినే చాలు వీడికి. ప్యాట్ వద్దు, ఏదొద్దు. గుంజుకుంటే ఎంత గుంజుకుంటాడు? రమ్మాను. చాలా మంది ఇస్తున్నారని కూడా చెప్తున్నారు కదా. చాలా మంది ఇస్తే కానీ మేము ఇయ్యం. చెయ్యకున్నా కానీ నాయన సారు ఎవరు రావద్దు ఈ ఊరికి, ఎవరు భూములు అని పోయినాయి పరిస్థితి లేక కానీ మా పిల్లలు మేము బాధపడి బతికేది ఉంది. గంటలు భూమి ఇయ్యము, ఈ ఊరికి రావద్దు ఎవరు. ఈ కష్టాలు చేసుకొని బతుకుతున్నాము. ఇంటికాడ ఉంటే మా భూమి పంపిస్తారా? ఏమైనా ఈ భూమి అయినాక మేము ఏం చేస్తాం? చేయలేము, బతకలేము, మేము ఇయ్యలేము. ఈ ఊరికి రావద్దంటే రావద్దు. విన్నవా? దేశం అంతా ఏ దేశం తరిగి కొడతా ఈ దేశం వచ్చి మమ్మల్ని ముంచుతాడు, మమ్మల్ని కోసుకొని తింటున్నాడు ఎవడొస్తాడు. కానీ రావద్దు, మేము ఇయ్యం. గట్టెలు భూమి ఇయ్యమో పానం అయినా సరే సంపాదించింది. లేకపోతే మాకు ఏ పెద్దలు చేసింది? మా అత్త పెద్దలు సంపాదించిన భూమి కన్నా కష్టం చేసినాం. మేము కన్నా కష్టం చేసి సంపాదించుకున్నాం. ఎవరిచ్చింది మాకు? పిల్లలు ఎక్కడ వేసుకొని పోవాలి మేము? లేకపోతే సంపాదించిన భూమి నాది. లేకపోతే అన్న కష్టం చేసుకొని దూర్లు ఎక్కడ పోవాలి? మేము పిల్లలు వేసుకొని జీవాల కాడికి పోతాం, జీవాలు ఎక్కడ పోవాలి? దూర్లు ఎక్కడ పోవాలి? మా ఉసురు మా రాయి మా ఎట్లా పడతానికి ఏం చేసుకొని బతాం మేము? మా కుర్మితో నాము పుణ్యానికి వచ్చిన ఆయి. లేకపోతే 10 ఇచ్చి నిలబెట్టిన ఆడాయన మాకు. ఈ భూములకి ఇట్లా కొనుక్కుంటుంటే 10 ఇచ్చి కాడు రమ్మని 10 అప్పించి నిలబెట్టినాడు మాకు. భూమి కాడికి వస్తే తీసుకొనే కొడతాం మేము, గంతే. మేము భూమి మీదనే బతుకుతున్నాము. మా పిల్లలు ఆగం చేసుకుంటామా? అది అమ్మి దేశాల పని పోమంటారు. ఎడ దొరుకుతుంది మాకు ఆ భూమి అంత రేటుకు? అది లేకపోతే ఎంత ఉందో అంత భూమి కొని మన ఎడగొని ఇస్తాడు. కొని మాను ఇండ్లు భూమితో అసలు పైసలు ఆయన ఇచ్చిన పైసలు ఎక్కడన్నా పోతాయి. మా పిల్లల బద్దెరవేం కాదు, మాదేం ఎట్లా కావాలి? మాది ఇచ్చేదే లేదు, మేము ఇయ్యము. మా ప్రాణాలు పోయినా సరే మేము ఏం చేసుకొని బతకాలి? ఈ కురిమిద్దల మేము బయట బతకలేము. ఈ కురిమిద్దలు ఇస్తే మేము బతకలేము.
మేము కాయ కష్టం చేసుకొని బతకలేము. ఈ అడ్డగోలుగా పోయి మేము ఏ దేశాలలో ఏ కంపెనీలలో బతకాలి? మేము ఎన్నడూ చేయని కష్టం మాకు చేయాలంటే వస్తుందా? ఈ కురిమిద్ద ఆడలని పసలని జీవాలని అందరు కొట్టుకొని ఇంటి మీద ఉంచుకో, మాకు అవసరం లేదు. భూములు ఏం అవసరం లేవు. మొత్తము ఈ కురిమిద్దే ఈ ఊరు ఎంతమందిరో పసల జీవాల ఆడలని అందరినీ ఇంటివి నుంచుకో, భూములు నువ్వే తీసుకో, మాకేం అవసరం లేదు. భూములు అని కావాలని ఏముండదు మాకు. మాకు మరి భూములు తీసుకున్నాక ఆడలు ఏం పని చేయాలి? ఆడలను దొరకపోతే అయిపోతాయిగా. కురిమిద్దే ఆడలని పసలని జీవాలని ఇక్కడ చూడు వాతావరణం, ఇక్కడ జీవాలు ఎట్లుండవో పసలు ఎట్లుండవో పంటలు ఎట్లుండవో ఈ వాతావరణం చూసి నువ్వు ఈ వాతావరణం తగ్గట్టు నువ్వు అందరిని దొరుకుని పో, మాకేం అవసరం లేదు. భూమి అవసరం లేదు, ఏ అవసరం గంటెడు భూమి ఏమంటే మేము చేసుకొని బతుకుతాం, కష్టం చేసుకొని ఆడు కొనిచ్చిండి అంత తాతది ఆయన అమ్మది ఆయన అయ్యేదా? ఆ భూమి ఉంటేనే బతుకుతాం, లేకుంటే లేదు, కష్టం చేసుకొని తింటున్నాము. పేరు రైతు వినోద్ రెడ్డి. నేను మరి వ్యవసాయం మీద ఆధారపడి వ్యవసాయం చేసుకునేవాడిని. నేను ఇక్కడ నేను ఒక 5 ఎకరాలు వరిసేను కూడా ఆడినా. నాకు జాబు లేదు, నాకేం లేదు. కాబట్టి కేసీఆర్ గారు ఒకటి ఆలోచన చేసుకోవాలి. ఈ రైతులను మాత్రం అన్యాయం చేసి మాత్రం ఆయన ఏం బాగుపడు. భూములు మాత్రం ఇయ్యరు. ఇక్కడ రైతులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో భూమి ఇస్తేందుకు సిద్ధంగా లేరు. 16 లక్షలు భూమి, ఆయన 120 గజాలకేమో 24 లక్షలు అంటే మా ఎకరాకు 4,840 గజాలు అవుతుంది. 20,000 ఎకరాలు 20,000 ఎకరాలు ఆ లెక్క ప్రకారం తీసుకో ఎన్ని కోట్లు అవుతాయి? 4,84 లక్షల చిల్లర అవుతాయి. ఆ రేటు కట్టిస్తాం మరి ఇక్కడ ఉన్న అందరికీ. నీ భూమి ఏమో గజానికి 20,000 అవుతుంది, మా భూమి ఏమో ఎకరకేం 16 లక్షలు అవుతుంది. ఇవి రెండు కలిపి ఏమో 40 లక్షలు ఇస్తున్నా. చాలా మంచిగా ఆనందంగా ఉంటారు రైతులందరూ. ఇచ్చిన వాళ్ళంతా చాలా సంతోషంగా ఉంటారంట. మేము సంతోషంగా ఉండుడేంది, మీరు కష్టపడేంది? ఆ పైసలు మీదే ఉంచుకోరు, ఆ భూమి మీరే ఉంచుకోరు, ఆ ప్లాట్లు మీరే ఆనందంగా ఉండరు. ఇదే కష్టం చేసుకుంటే మేము మా భూముల దగ్గర రావద్దు. ఎవరైనా భూముల దగ్గర కోసం మాత్రం కాజేతులు తిరగడమే కాదు, ఊళ్ళే కాదు, ఎమ్మెల్యే కాదు, ఎవరు కాదు, రోడ్ల మీద తిరగరు. మీరు ఇక్కడ రావద్దు కూడా. భూములు ఇచ్చేయడానికి మాత్రం ఇక్కడ ప్రజలు ఏ ఒక్కరు కూడా సిద్ధంగా లేరు. 80 ఎకరాలు ఇచ్చారంటే ఎక్కడికి వెళ్ళో కొన్నోడు ఇస్తాడు సార్. వాడు ఒక 2 లక్షలకి ఎకరా కొన్నాడు 20 వస్తున్నాయంటే ఇస్తాడు. ఇక్కడ ఉన్నవాళ్ళు ఎన్ని లక్షలు పెట్టుకున్నారు? తాతల నాన్న నుంచి రూపాయి ఒక్క దగ్గర వేసి వాళ్ళు కొన్నారు. వాళ్ళు ఇస్తారు సార్. ఇప్పుడు మరి ఇక్కడ రైతులు ఎవరు ఇస్తాంగా లేవు. దయచేసి రాష్ట్ర సీఎం కేసీఆర్ కూడా దీనికి ఆయన ఎంకకు తగ్గాలి. తగ్గకపోతే మాత్రం కష్టం మాత్రం కంపల్సరీ ఆయనకు మాత్రం హప్పింది కాదు. అరే మరి ఇక్కడ ఉన్నటువంటి రైతు ఉన్నారు, వారిని అడిగి మరికొండ తెలుసుకుందాం. చెప్పండి శ్రీరాములు గారు. నా పేరు శ్రీరాములు అండి. నాకు ఇక్కడ 4 ఎకరాల పొలం ఉంది. వ్యవసాయం చేస్తున్నాం. మా తాతలు గత 40-50 ఏళ్ళ నుంచి మా తాత మా నాయన వాళ్ళు చేస్తున్నారు. అట్లాగే నేను కూడా వ్యవసాయమే చేస్తున్నా. నేనేం చదువుకోలే, వ్యవసాయంతోనే జీవనోపాధి. పోతే ఇక మా పిల్లలు కూడా చదువుకుంటారు. వాళ్ళు వ్యవసాయానికి నిన్న మొన్నే వస్తున్నారు. నేను 5-6 ఆవులు ఉన్నాయి. ఆవుల పాలు పిండి వ్యవసాయం చేసుకుంటూ ఇట్లా ఉంటున్నాం. ఇప్పటికిప్పుడు వచ్చి మాకు ఫార్మాసిటీకి భూమి ఇవ్వాలంటే ఎట్లా ఇస్తాం సార్? మేము బతికేదే దాంతో. నువ్వు భూములు ఏమంటే ఎట్లా ఇస్తాం? మా తాతల నుంచి కష్టపడి బతుకురు, మమ్మల్ని బతికిచ్చిరు. మేము కూడా మా పిల్లలకు చూపించాలి కదా. అందుకోసమని మేము ఎక్కడ ఈ మన ఊర్లో మా కుర్మిద్ద కానీ, నానక్ నగర్ కానీ, మేడిపల్లి కానీ, తాడ్పర్తి కానీ ఈ విలేజ్లో ఎవరైతే భూమి ఇవ్వడానికి సుముఖంగా లేరండి. ఇచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులు మాత్రమే. ఎప్పుడో 10-20 ఏళ్ళ కింద తీసుకున్న వాళ్ళు 10 ఎకరాలు 100 ఎకరాలు 50 ఎకరాలు ఎవరైనా తీసుకున్న వాళ్ళు మాత్రమే ఇస్తారు ఇక్కడ. కానీ రైతులు చేసుకో బతికేటోళ్ళు ఎవరు ఇస్తలేరు సార్. 1 ఎకరా కాదు కదా, 1/4 గుంట కూడా ఇయ్యరు. ఇది రైతుల తానున్న వాళ్ళ ఉద్దేశం. నువ్వేదో 16 లక్షలు ఇస్తున్నా 20 లక్షలు ఇస్తున్నా అంటే కాదండి. 20 కాదు, 1 కోటి రూపాయలు ఇచ్చినా మేము ఇచ్చేటందుకు సిద్ధంగా లేము. ఇవ్వడం అయితే లేదు. మేము ఇదే వ్యవసాయం చేసుకుంటాం, ఇట్లనే బతాం. దాన్ని మా పిల్లల తరానికి కూడా చూపించడానికి మేము ముందుకు పోతాం, కానీ ఇచ్చేయడానికి సుముఖంగా లేను సార్. నమస్కారం సార్. కేసీఆర్ సార్, కేటీఆర్ సార్, ఎమ్మెల్యే గారికి దయచేసి మేము చెప్తున్నాం ఒకటే, మాది టీఆర్ఎస్ పార్టీ. మమ్మల్ని మీకు ఓట్లు వేస్తేనే మీరు గెలిచిర్రు. మీరు మంచి చేస్తారని తెలంగాణ బంగారు తెలంగాణ అని చెప్పిర్రు. మాకు తీసుకొచ్చి మాకు ఒక 10 ఆవులు ఉన్నాయి. నేను తిరుమల డైరీ ఏజెంట్ నుండి నా తాన ఒక 20 మంది రైతులు పాలు పోస్తారు. మా తాన నాకు 500 లీటర్లు డైలీ ఒక 500 లీటర్ పాలు అవుతాయి. మాకు జీవనోపాధి ఇది. మేము వేసుకునేది రైతు వ్యవసాయం చేసుకొని ఒక 5 ఎకరాలు వర్షం నాటుకొని మేము ఆవులు చేసుకొని బతున్నాం. మీరు తీసుకొచ్చి మీరు బంగారు తెలంగాణ అని చెప్పి మీరు భూములు తీసుకున్నాక మేము ఏం చేద్దాం? ఒకటి మీరు అది చేసుకున్నాక మీరు అదే భూములు తీసుకుంటారుగా. ఈ ఎకరకు మాకు యాచారం మండలం, మాది అసలు మండలం యాచారం. మేము పోయి మరి వేరే డిస్ట్రిక్ట్లో బతకం. మేము
మాకు ఉన్నది యాచారం కురిమిత కాబట్టి విలేజ్ మా ఇల్లు ఉన్నాయి కాబట్టి మాకు యాచారం మండలంలో ఎకరా తీసుకోరి, ఒక గుంట ఇస్తాం, ప్రభుత్వం లాస్ట్లో ఉంది, ఒక గుంట ఇస్తాం దానం మీకు. మాకు యాచారం మండలంలో ఎకరా ఇప్పియండి, ఎకరాకి ఇవ్వండి. నువ్వు ఎకరాకు 120 గజాల ప్లాట్ అంటారు, మీ గజానికి ఏమో 10,000 గజం అంటారు, మా ఎకరాకేమో 16 లక్షలు. అంటే ఎకరా ఎంత వస్తుంది? మీరు మీ దానికేమో 10,000 గజం అంటారు, మాదేమో 16. మీ భూమికేమో 2 కోట్లు, మా భూమికేమో 16 లక్షల. ఏం న్యాయం చేస్తున్నారు మీరు? న్యాయం అంటారు, ఏం న్యాయం చేస్తున్నారు? అదే మాకు ఏడక్కడ ఏమొద్దు, మాకు ఆచార మండలంలో భూమి ఇప్పియండి, మేము బతాం. సత్యమ్మా ఇక్కడ గవర్నమెంట్ తీసుకుంటుంది, మరి ఇస్తావా? ఇయ్యా, ఎందుకు పైసలు ఇస్తారు? మాకు పైసలు వద్దు, పైసలు దొంగ వాడు ఎత్తుకపోతాడు, కుక్కలు తాగుతాయి, సార్లు తాగుతాం, కళ్ళు తాగుతాం, పుట్టాలు బుక్కుతాం. మాకు పైసలు వద్దు, భూమి అమ్ముంటే దొంగ వాడు ఎత్తుకపోడు బిడ్డ. పిల్ల తరానికి బతికే జాయిజాతి ఇది. దొంగోడు అయితే పొక్క కొట్టుకొని భూమి ఎత్తుకపోడు కదా. మాకొద్దు, పైసలు వద్దు. ఇది కూడా ఫోకస్ ఏంటంటే ఈ వయసు వచ్చినా కూడా వీళ్ళకి ఇంకా బీపీ షుగర్ లేకుండా ఆరోగ్యంగా ఉన్నారు. హైదరాబాద్ వాతావరణాన్ని బట్టి హైదరాబాద్ లో ఉన్న 10-15 సంవత్సరాలకే మధుమేహం అని చెప్పేసి పిల్లలకు కూడా రోగాలు వస్తున్నాయి. తైదమ్మలు తాగినాము, జొన్న రొట్టె తింటాము, ఇప్పటికైనా రొట్టె చేసుకొని తింటాము, గట్క తిన్నాము, చింతకాతొక్క తిన్నాము, ప్రతి ఒక్కరు తిన్నాం మేము. మరి మీలే కదా బీర్లు లాగా సువార్లు లాగా అన్ని గైబాటు చేయమంటు. ఎవరికి చెప్తున్నావు అది? ఎవరికే కానీ లంచ కొడుకుని బంద్ చేయమంటుండ గట్ల మొత్తం అవి బంద్ చేయమంటు. మరే నా పేరు మల్లేష్ యాదవ్, కుర్మిద విలేజ్, కోఆప్షన్ నెంబర్ని. 2016లో ఫార్మాసిటీ పేరుతో భూసేకరణ స్టార్ట్ చేశారు. అప్పుడు అసైన్మెంట్ ల్యాండ్లు తీసుకుంటాము, గవర్నమెంట్ భూమి, ప్రభుత్వ భూమి ప్రభుత్వమే గుంజుకుంటుందని చెప్పారు. అప్పుడున్న స్థానిక రైతులకు పూర్తిగా అవగాహన లేకపోవడం వల్ల ఉన్న గౌరవనీయులైన మన స్థానిక ఎమ్మెల్యే గారు బలవంతంగా భూసేకరణ చేయడం, ఎమ్మెల్యే గారు స్థానికంగా ఉన్న ముఖ్యమంత్రి గారికి చెప్పి ఇష్టారాజ్యంగా చేయడం కూడా కొంచెం వరకు జరిగిపోయింది. మేము ఇప్పుడు కూడా సూటిగా అదే అడుగుతున్నాం. మేము అసైన్మెంట్ భూములు ఇచ్చినాము, దాన్ని మేము అడుగుతలేము. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అసత్య ప్రచారాలు చేస్తున్నారు. అసత్య ప్రచారాలు ఏ విధంగా చేస్తున్నారంటే అసైన్మెంట్ భూములు ఇచ్చేటప్పుడు మరి ఇదెందుకు ఇయ్యరని అంటారు. ఆ రోజు ఎంఆర్ఓ గారు కానీ ఆర్డీఓ గారు కానీ రవీందర్ సార్ అనేట ఆయన ఆ టైంలో ఉన్నాడు. మీరు కావాలంటే ఆన్ రికార్డ్ చూసుకోండి. రవీందర్ సార్ ఏం చెప్పారంటే కుర్మిద్ద భూములు మొత్తం శశస్సామలం ఉన్నాయి, ఈ భూములు తీసుకోవడం కరెక్ట్ కాదు, నేను అధికారంగా ఉన్నాను కానీ నేనేం చేయలేనని చెప్పారు. కానీ ఈరోజు మొత్తం జరిగేది ఏంటంటే ఇక్కడ ఉన్న స్థానికంగా మొత్తం 1754 ఎకరాలు ఇప్పుడు పోయేది. అందులో చెరువు కింద పోతలేవని చెప్తున్నారు, ఒక చిన్న లాజిక్. అయితే ఇక్కడ ఉన్న స్థానిక పటేల్ వ్యవస్థ కానీ ఇంకా వ్యవస్థ కానీ అది ఇంకా ఇట్లనే ఉంది, బయటకు కనిపిస్తలే కానీ లోపల అదే ఉంది. అయితే ఈ చెరువు కింద పెట్టేసి మొత్తం భూములు మిగులుతున్నాయి. అంటే అది ఎట్లా వస్తుందంటే ఒక యూ ఆకారంగా వస్తుంది. అంటే దీనికి ఒక డిపిఆర్ లేదు. దీని ఇష్టారాజ్యంగా ఎవరైతే గట్టిగా మాట్లాడతారో స్థానిక జనాలను చైతన్యం చేస్తారో అని మ్యాక్సిమం ఉన్న రెడ్డిలను మొత్తం భూములు ఇడిచిపెట్టి బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, అనగారిన వర్గాలను మొత్తాన్ని ఇడిచిపెట్టి భూములు తీసుకోవడానికి స్థానిక ఎమ్మెల్యే గారు ఇందులో కుట్ర చేసిరని నేను ఆరోపిస్తున్నాను. ఎయిర్పోర్ట్లో ఎంతమందికి జాబులు ఇచ్చినావు, ఇక్కడ ఉన్న టాటా కంపెనీలో భూములు పోయిన వాళ్ళకి ఎంతమందికి జాబులు ఇచ్చినావు, ఒక్కసారి నీ ఆత్మపరిశీలన చేసుకుంటే తెలుస్తుంది. ఇవాళ రేపు ఈడ కూడా వనికి ఇయ్యరు. అంటే ఈరోజు ఏమైపోతుంది, భూములన్నీ గుంజుకున్నాక వాళ్ళు ఏడ పెడతారండి. మా భూములు మేము ఉంటే మేము ఏదో జీవనోపాధి చేసుకొని బతాం. అంటే నీ జాబు వెళ్తావు, మా భూమి గుంజుకుంటే మరి మేము ఏడ బతుకుతాం అనే ఆలోచన ఒక్కసారి కేసీఆర్ సార్ నువ్వు బంగారు తెలంగాణ కావాలంటే ముందు ఫార్మాసిటీ ఆపితే బంగారు తెలంగాణ అవుతుంది. 100% లిమిటెడ్ కంపెనీలకు ఏ చట్టం కూడా చెప్తలేదండి. భూసేకరణ చట్టంలో క్లియర్గా ఉంది, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలకు గవర్నమెంట్ భూమి దోషియడం అవసరం లేదు, మేము ఇస్తానంటున్నాం, మా దానికి రామని ఆ కంపెనీ వాళ్ళని మేము వాళ్ళకి అమ్ముకుంటాం. ఆ కంపెనీ వాళ్ళకు నువ్వు 1,50,00,000 అమ్ముకోవడానికి ఇది ఏమన్నా నీ మీడియేటర్ వ్యవస్థనా? ఇది డైరెక్ట్ వాళ్ళకే రామనండి, మేము భూమి ఇస్తాము, మేము వాటా అడుగుతాం, వాళ్ళ తానా 20% ఇస్తారా, 30% ఇస్తారా, మేము రూపాయిగా ఇంట్లో కూర్చుంటాము, మాకు నెలకు వాటా వస్తుందిగా. మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు. పదే ఆర్డీఓ గారు మాట్లాడతాను, నేను గుంజుకుంటా అంటే నా ఇల్లు గుంజుకొని నువ్వు కొట్టుకోమని అడిగిందండి. నా భూమి నా కష్టార్జితం. ఏ ఎమ్మెల్యే గారు కానీ ఏ ఎంపీ గారు కానీ
ఎవరు కూడా ఇప్పియని భూమి అది. ఆ భూమికి మీకు హక్కు లేదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది అనేది నేను ఈ చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. ఇప్పటివరకు మనం చూసినటువంటి పబ్లిక్ టాక్లో మా భూమి సెంటు కూడా ఇవ్వము, మేము ఇక్కడికి వచ్చినట్టయితే డబ్బుల కోసం కాదు, డబ్బులు ఎన్ని రోజులు ఉంటాయి, వాళ్ళు మాకు ఉద్యోగాలు ఇవ్వటం కాదు, మేమే వారికి ఉద్యోగాలు ఇస్తాం, వాళ్ళ పింఛను మాకు వద్దు, మరి రైతు బంధు కూడా మాకేమొద్దు, మేము స్వతహాగా బతుకుతున్నాము, ఇక్కడ ఉన్నటువంటి పాడి పంటలు చూస్తే ఈ భూమిని మరి ఔషధ నగర్కి ఇస్తేందుకు కుదురుతుందా, ఒకసారి ఇక్కడికి వచ్చి చూడండి, అసెంబ్లీలో మాట్లాడటం కాదు, ఆన్సైన్ బోర్డు తీసుకున్నంత మాత్రంలో పట్టభూములు ఇవ్వడం కాదు అని ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ టాక్ చేశారు. చూస్తున్న విత్ మరి ఔషధ నగరి ప్రభుత్వం ముందుకెళ్తుందా, మరి ఇక్కడ రైతులు చేస్తున్నటువంటి పోరాటం ఫలిస్తుందా, వేచి చూద్దాం.